బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. రైతు సోదరులకు నమస్కారం. గత వీడియోలో మనము తెలుసుకున్నాము తక్కువ ధరతోని గొర్రెల మేకల షెడ్డు ఎలా నిర్మించాలి. ముఖ్యంగా ఈ వ్యాపారం ప్రారంభించేవాళ్ళు, గొర్రెల మేకల వ్యాపారం ఇప్పుడిప్పుడే ప్రారంభించేవాళ్ళు తక్కువ ధరతోని షెడ్డు నిర్మించాలని తెలుసుకున్నాము. అలాగే షెడ్ అనేది వెదురు బొంగులతో నిర్మించాలి, తూర్పు పడమర దిశగా నిర్మించాలి అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో వెదురు బొంగులతో నిర్మాణం చేసిన షెడ్డే కాకుండా ఇతరత్ర షెడ్స్ కూడా ఉన్నాయి. దాని యొక్క వివరాలు ఇందులో మీకు చూపెడతాను. మీరు వ్యాపారం ప్రారంభించిన తర్వాత మీకు కొంత అనుభవం వచ్చింది, కొంత లాభం గడించారు. ఈ వ్యాపారంలో నిలదొక్కుకోవాలి, ఇదే వ్యాపారం నేను స్థిరపడాలి అని మీరు నిర్ణయం చేసుకుంటే మీకు ఒక పక్కా షెడ్ అవసరం పడుతుంది. లాంగ్ టైం మీరు ఈ వ్యాపారం చేయాలనుకుంటారు కాబట్టి మంచి షెడ్ అవసరం పడుతుంది, పక్కా షెడ్ అవసరం పడుతుంది. సో అలా ఎలాంటి షెడ్ నిర్మాణం చేస్తే బాగుంటుంది అనేటువంటి కొన్ని వివరాలు మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపెడతాను. ఆ షెడ్స్ అన్ని చూడండి. మీ బడ్జెట్కి అనుగుణంగా, మీ యొక్క పరిసరాలకు అనుగుణంగా మీరు షెడ్ నిర్మాణం చేసేటువంటి ప్రాంతానికి అనుకూలంగా షెడ్ నిర్మాణం చేయండి, లాభాలు పొందండి. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది రైతు సోదరులకు లాభం కలిగించే వీడియో కాబట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ సోదరులందరికీ ఈమెయిల్ ద్వారా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మీరు ఒక రకమైన షెడ్ చూస్తున్నారు. ఇది అస్బెస్టాస్ షీట్ తో కట్టబడింది. అయితే ఇక్కడ జాలి ఏర్పాటు చేసుకుని బాగుంటుంది. ఎక్కడైతే వెలుతురు గాలి వస్తుంది స్పేస్ ఉందో ఇది చాలా బాగుంది, కానీ జాలి ఏర్పాటు చేసుకోవాలి. రైతు సోదరులు గమనించాలి. ఇక్కడ నేల మీద కాల్చిన ఇటుకలతో ఏర్పాటు చేశారు. దీనివల్ల పశువుల యొక్క మలమూత్రాలు, ముఖ్యంగా మూత్రం నది భూమిలో ఇంకేలాగా చేస్తుంది. అది రైతు సోదరులు గమనించాలి. ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఇప్పుడు మీ దగ్గరకు వస్తాయి, చూడండి. ఇక్కడ ఒక మోడల్ చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఇలాంటి మోడల్ కూడా కట్టచ్చు. కాకపోతే ఇక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలి. దొంగల భయం లేకుండా, క్రూర జంతువులు లోపలికి రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ చాలా ఓపెన్ స్పేస్ ఉంది పశువులు తిరగడానికి. ఇక్కడ నేల మీద చూసినా మీరు ఇటుక పెట్టెలు, కాల్చిన ఇటుక పెట్టెలతో నేల చేశారు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ జుడిపి జాతి గొర్రెలు చూస్తున్నారు మీరు. ఇక్కడ పశువులు తిరగడానికి కొంత ఓపెన్ స్పేస్ ఉంది, గాలి వెలుతురు ఉంది. ఇలా ఉంటే బాగుంటుంది. ఇది ఒకటి ఫీడింగ్ ట్రప్స్, ఇది పర్మనెంట్ గా కట్టేశారు వీళ్ళు. ఇలా కూడా మీరు కట్టవచ్చు. ఇది చాలా బాగుంది. ఈ షెడ్ వెలుతురు ఉంది, గాలి వచ్చేటట్టు ఉంది. చాలా బాగుంది, ఎక్సలెంట్ షెడ్ ఇది. ఇది కూడా చాలా బాగుంది. ఇలాంటి షెడ్ కూడా మీరు నిర్మించవచ్చు. వెలుతురు చాలా బాగుంది. అది కాకపోతే అక్కడ పైన వెలుతురు కనిపిస్తున్న చోట మీరు జాలి కట్టుకోవాలి, దొంగలు రాకుండా. ఈ షెడ్ కూడా చాలా బాగుంది, చాలా కన్వీనియంట్ గా ఉంది. ఇది వెదురు మామూలుగా పాక లాగా కట్టారు. ఇది కూడా చాలా బాగుంది. ఈ షెడ్ కూడా చాలా బాగుంది. దీనిలో ఎదురుగా, ఆ షెడ్ ఎదురుగా ఓపెన్ స్పేస్ ఉంది. ఈ విషయం రైతు సోదరులు గమనించాలి. ఇది కూడా అయితే 100 మేకల గొర్రెల కోసము సుమారు 1000 చదరపు అడుగుల స్థలం సరిపోతుంది షెడ్ కట్టడం. 1000 చదరపు అడుగుల స్థలము షెడ్ కోసము. ఆ తర్వాత ఒక 2000 చదరపు, సుమారు 2000 చదరపు అడుగుల స్థలము ఓపెన్ స్పేస్. ఈ మేకలు, గొర్రెలు
తిరిగేటానికి ఒక 2000 గజాల ఓపెన్ స్పేస్ ఉంటే సరిపోతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ షెడ్ చూస్తున్నారు మీరు. వెరీ సింపుల్ షెడ్, చాలా ఎకనామిక్ షెడ్ ఇది. మామూలుగా చెట్లను తీసుకొచ్చి దాని యొక్క కొమ్మలు దానికి నాటి ముంజలు బాతి దాని మీద వెదురు బొమ్మతో కట్టారు. అది కూడా బాగుంది. ఇదొకటి ఇంకా కొంచెం పర్మనెంట్ షెడ్ ఇది బాగుంది. మధ్యాహ్నం ఎత్తు 18 ఫీట్ ఉండాలి. రైతు సోదరులు గమనించాలి. 18 ఫీట్ ఉంటే చాలా బాగుంటుంది. ఇది బయట తిరగడానికి స్పేస్ ఉంది. రైతు సోదరులు గమనించాలి. కాల్చిన ఇటుకలతోనే నేల చేశారు. ఇలా చేయాలి. ఇది చాలా బాగుంది. ఇది గమనించాలి రైతు సోదరులు. ఇది ఓపెన్ స్పేస్. ఇది కూడా ఓపెన్ స్పేస్. ఇక్కడ ఫీడింగ్ కప్స్ కూడా చూడొచ్చు మీరు. ఫీడింగ్ కప్స్ ఉన్నాయి. ఇంకో ఇది బయట ప్రాంతంలో, బయట ప్లేస్ లో కొంచెం నీరు ఏర్పాటు చేశారు. ఫీడింగ్ ట్రప్స్ ఏర్పాటు చేశారు. నీడ కోసం చెట్లు వేశారు. ఇలా మీరు ఈ రకరకాల మోడల్ చూసి మీరు ఒక సొంత మోడల్ ఏర్పాటు చేసుకొని చేయొచ్చు. ఇది నెల్లూరు బ్రౌన్ జాతి గొర్రెలు మనం చూస్తున్నాం. ఇక్కడ నెల్లూరు బ్రౌన్ జాతి గొర్రెలు చూస్తున్నాం మనం. ఇక్కడ నెలకోసారి సున్నము చల్లితే చాలా బాగుంటుంది. ఇది ఒక షెడ్, చాలా బాగుంది షెడ్.